పరిశుద్ధముగా సేవింప పరిశుద్ధుడైన తండ్రి, పరిశుద్ధముగా ఉండాలని నిన్ను నన్ను పిలిచాడు. సన్నుతింపారండి, తరలిరారండి, సన్నుతింపారండి, తరలిరారండి. పరిశుద్ధత లేకుండగను ప్రభువును చూడలేరెవరు. పరిశుద్ధత లేకుండగను ప్రభువును చూడలేరెవరు. హృదయ శుద్ధి కలవారే దేవుని చూచెదరు. హృదయ శుద్ధి కలవారే దేవుని చూచెదరు. సన్నుతింపారండి, తరలిరారండి, సన్నుతింపారండి, తరలిరారండి. పితా పుత్ర పవిత్రాత్మనామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియులారా, మరొకసారి ఈ దివ్య బలి పూజ ద్వారా మిమ్మందరినీ కూడా కలవడానికి చాలా సంతోషంగా ఉంది. మీరందరూ మీ టీవీల ముందు ఈ దివ్య బలి పూజలో పాల్గొంటూ పవిత్రంగా ఈరోజు ప్రత్యేకించి పునీత జోజప్ప గారి గౌరవార్థం మనం అర్పిస్తూ ఉన్న ఈ దివ్య బలిని మరి ఈరోజు ప్రత్యేకంగా దాతల కోసం సమర్పిస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా హైదరాబాద్ అగ్రపీఠం, సంతోష్ నగర్ విచారణ, దివ్యవాణి టీవీ మూల నిధి దాతలు పాశం అంతోన్ రెడ్డి సుశీల దంపతుల వివాహ వార్షికోత్సవం మరియు పాశం వర్షికారెడ్డి పుట్టినరోజు, చింతకుంట్ల ప్రకాష్ రెడ్డి జ్ఞానస్నానం పొందిన రోజు సందర్భంగా వీరికి దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, కుటుంబంలో శాంతి సమాధానం, దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా పాసం సుశీల, విజయ నిర్మల, మౌళికారెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని పాశం అంతోన్ రెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఈ నాటి దివ్య బలి పూజతో పాటు ఆరాధన, జపమాల, గంటారాధన, క్రీస్తు సందేశం, కరుణ జపమాల కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం అర్పించబడుతూ ఉన్నాయి. వీరి కోసం మనం ప్రత్యేకంగా ఈ దివ్య బలి పూజలో ప్రార్థిద్దాం. నాచారం విచారణ సిహెచ్ మరియన్న కుటుంబంలో దేవుడు చేసిన మేలులు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, తలంపులు నెరవేరాలని సమర్పిస్తున్నారు. కేటీ విలియం దాస్ కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, తలంపులు నెరవేరాలని బాలయేసు పేరిట. తుఫ్రాన్ విచారణ 3వ పుట్టినరోజు జరుపుకుంటున్న మాదాన మేరీ సిండ్రెలాకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, మంచి భవిష్యత్తు. పామశెట్టి థామస్ కుటుంబంలో ఆయురారోగ్యాలు, తలంపులు నెరవేరాలని ఉత్థాన క్రీస్తు పేరిట. లింగంపల్లి విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న ఎం ప్రగతికి దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా ఎండి ప్రకాష్, ఫిలోమినా, ప్రతిభ, ప్రదీప్త, ప్రణిత కుటుంబ సభ్యులు. ఆల్వాల్ విచారణ హ్యారీ పాస్కల్ కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా ప్రతి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యాలు దయచేయమని పునీత జోజప్ప గారి పేరిట. రామ్నగర్ విచారణ ఎం వినయ్ భాస్కర్, ఎం ఝాన్సీ రాణి కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, తలంపులు నెరవేరాలని పునీత జోజప్ప గారి పేరిట. బోయినపల్లి విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న జయపాల్ షవరెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు. తుమ్మ బాలరెడ్డి రోజమ్మ కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా. బాసురేగడి విచారణ మాదాన్ నిర్మల కుమార్ ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని మాదాను జేమ్స్, ఫాతిమా, మేరీ కుటుంబ సభ్యులు. జగద్గిరి గుట్ట విచారణ 17వ పుట్టినరోజు జరుపుకున్న కొమ్మారెడ్డి డయానా మేరీకి, మే 30న 18వ వివాహ వార్షికోత్సవం జరుపుకున్న కొమ్మారెడ్డి విజయభాస్కర్ రెడ్డి, విజయరాణి దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా కొమ్మారెడ్డి డఫెన్ తెరేసా రెడ్డి కుటుంబ సభ్యులు.
గుంటూరు మేతరాసిన మంగళగిరి విచారణ వివాహ వార్షికోత్సవం జరుపుకున్న పూదోట క్రాంతి శృతి దంపతులకు దేవుని దీవెనలు లిఖిత్కి మంచి భవిష్యత్తు అద్దనపల్లి జయరాజు కుటుంబంలో ఆయురారోగ్యములు కరోనా వైరస్ సోకిన బాధితులకు పూర్తి స్వస్థత చేకూరాలని గుంటూరు మేతరాసనం బండి సాహితీకి ఆయురారోగ్యాలు దయచేసినందుకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యులు. గుంటూరు మేతరాసనం 5వ గురు పట్టాభిషేక వార్షికోత్సవం జరుపుకుంటున్న గురుశ్రీ చట్టు జోసఫ్ ప్రభకుమార్కు దేవుడు చేసిన మేలుల కృతజ్ఞతగా గురుత్వ జీవితంలో దేవుడు ఫలభరితం చేయనట్లుగా ఆరోగ్యంతో సమృద్ధిగా ఆశీర్వదించినట్లుగా కుటుంబ సభ్యులు పునీత జోజప్ప గారి పేరిట పెరింగపురం విచారణ గురు పట్టాభిషేక వర్షం జరుపుకుంటున్న గురుశ్రీ పామిశెట్టి బాలసాగర్కు దేవుని దీవెనల ఆరోగ్య భాగ్యాలు, దేవుని సేవకుడిగా ఆయన వాక్యం బోధించాలి జ్ఞానమును దయచేయమని దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా తల్లిదండ్రులు, అన్నచెల్లెలు, బంధుమిత్రులు. పుట్టినరోజు జరుపుకున్న అభిషేక్ రెడ్డికి దేవుని దీవెనలో ఆరోగ్య భాగ్యాలు, దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా పెంటారెడ్డి సైమన్ రెడ్డి, సునీత జోజప్ప గారి పేరిట ఏలూరు మేత్రాసనం గుండుగోలు విచారణ నర్సింగ్ ఎస్ పాసం ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని నర్సింగ్ మేరీ గ్రేస్ కుటుంబంలో దేవుని దీవెనలో ఆరోగ్య భాగ్యాలు దయచేయమని కుటుంబ సభ్యులు. అమెరికాలో పుట్టినరోజు జరుపుకుంటున్న గాదె నిఖితారెడ్డికి దేవుని దీవెనలు ఆరోగ్య భాగ్యాలు, దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా ఆది యుగంధర్ రెడ్డి, ఆశారెడ్డి, నిశాంత్ రెడ్డి నక్షత్రమా సికింద్రాబాద్ నుంచి. గోవింద బాలస్వామి సుగుణ కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా దేవుని దీవెనలో ఆరోగ్య భాగ్యాలు, తలంపులు నెరవేరాలని. సూర్యాపేట విచారణ పట్టేటి దయాకర్ సునీత కుటుంబం దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా దేవుని దీవెనలో ఆరోగ్య భాగ్యాలు, నిఖిల్ లిఖిత బ్లోకు మంచి భవిష్యత్ తలంపులు నెరవేరాలని పునీత అంతోని వారి పేరిట. వివాహ వార్షికోత్సవం జరుపుకున్న ఉదయకిరణ్ మణిరత్న కుమారి దంపతులకు దేవుని దీవెనలో ఆరోగ్య భాగ్యాలు, ఆద్య క్యాథరిన్కి మంచి భవిష్యత్ దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా. విశాఖపట్నం అగ్రపేటం వి పుష్పకుమార్ కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా దేవుని దీవెనలో ఆరోగ్య భాగ్యాలు, తలంపులు నెరవేరాలని. పుట్టినరోజు జరుపుకున్న నంబూరి స్రవంతికి దేవుని దీవెనలు, హరి స్రవంతి దంపతులకు మంచి భవిష్యత్తు, నంబూరి ప్రసాదరావు ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని. పునీత జోజప్ప తండ్రి మరే తల్లి ద్వారా కుటుంబంలో చేసిన మేలుల కృతజ్ఞతగా ఏ పీటర్, సువర్ణ, ప్రణతి, రోజా వజ్రమ, ప్రణీత్, జయరాజ్, దయామణి, రోజారాణి, ఆదిత్య, అభినవ్, డేవిడ్, రాజమ్మ, జెర్మియా, విమల, జసింత కుటుంబ సభ్యులు. పుట్టినరోజు జరుపుకున్న బండి ఎలిజబెత్కు దేవుని దీవెనలు ఆరోగ్య భాగ్యాలు, కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా బండి మారియో జోసెఫ్ కుటుంబ సభ్యులు. జ్ఞానాపురం విచారణ బోధల్ మరియన్ మరియు శాంతమాత్మ నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ కె అప్పారావు ఎక్స్ ఇండియన్ నేవీ సబ్మెరీనర్ 5వ వర్ధంతి సందర్భంగా ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు. విజయవాడ మేత్రాసనం కేసరపల్లి విచారణ పుట్టినరోజు జరుపుకున్న కూరపాటి ప్రకాశిత కిరణ్ కుమారులకు దేవుని దీవెనలు ఆరోగ్య భాగ్యాలు, కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా కిరణ్ కోరపాటి జోసఫిన్ సమర్పిస్తున్నారు. సిద్ధమధార విచారణ కేవీ రేతాస్ 2వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కేవీ జానీ కుటుంబ సభ్యులు. సెయింట్ తెరేజస్ చర్చ్ ఎర్రగడ్డ విచారణ కంతం బాబీ 1వ వర్ధంతి సందర్భంగా ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కంతం విమల బర్నబాస్ కుటుంబ సభ్యులు. నరసరావుపేట విచారణ వివాహ వార్షికోత్సవం జరుపుకున్న హర్షవర్ధన్ రెడ్డి, కావ్య ప్రియ దంపతులకు దేవుని దీవెనలు ఆరోగ్య భాగ్యాలు, కుటుంబంలో దేవుడు చేస్తున్న మేలులకు కృతజ్ఞతగా. పుట్టినరోజు జరుపుకున్న బండి ఎలిజబెత్ దేవుని దీవెనలు ఆరోగ్య భాగ్యాలు, బండి మారియో జోసెఫ్కు ఆయురారోగ్యాలు, దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా బండి ఎన్నయ్య, ఎలిజబెత్, జోసెఫ్, కుసుమ, చైతన్య, తేజస్విని, సిస్టర్ సుందరి, సిఎస్ఏ సమర్పిస్తున్నారు. రోజ్లిన్ మరియమ్మలకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యాలు, దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా దీప్తి. నేలూరు మేత్రాసనం కనిగిరి విచారణ మందగిరి బాలశివరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని. సుశీలమ్మకు ఆరోగ్యము, గురుశ్రీ క్రీస్తురాజు మరియు లూయిస్ వారి పరిచర్యలో దేవుడు తోడుగా ఉండాలని, కరోనా వైరస్ పూర్తిగా తొలగిపోవాలని మందగిరి సుశీలమ్మ కుటుంబ సభ్యులు. కనిగిరి విచారణ 16వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న ఫ్రాన్సిస్ జేవియర్ మేరీ దంపతులకు దేవుని దీవెనలు ఆరోగ్య భాగ్యాలు, శాంతి సమాధానాలు, ప్రణీత్ శౌర్యులకు మంచి భవిష్యత్తు, కరోనా వైరస్ పూర్తిగా తొలగిపోవాలని మందగిరి ఫ్రాన్సిస్ జేవియర్ కుటుంబ సభ్యులు. సిద్ధాయిపాలెం విచారణ చప్పవరపు సురేష్ బాబు ఆశల వివాహ జీవితంలో దేవుడు తోడుగా ఉండాలని, కుటుంబంలో శాంతి సమాధానము, జన్యా జోషి ప్రణయ్ పరీక్షలకు మంచి ఫలితాలు, మంచి భవిష్యత్తు దయచేయమని కుటుంబ సభ్యులు. కెనడాలో ఉంటున్న ఎలుగోడి జయప్రకాష్ రెడ్డి, ఖమ్మం పల్లవి కుమార్ జయశీలమ్మ, లూద్దు హిమాన్షి రోహితులకు దేవుని దీవెనలు ఆరోగ్య భాగ్యాలు, కరోనా వైరస్ పూర్తిగా తొలగిపోవాలని కుటుంబ సభ్యులు. విశాఖపట్నం అగ్రపేటం జ్ఞానాపురం విచారణ కె అప్పారావు 5వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మ నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు. కోన జ్ఞానసుందరి గారి అంతోని, రాజేశ్వరి, స్నేహాలత, జోసెఫ్, రత్నకుమార్ కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా దేవుని దీవెనల ఆరోగ్య భాగ్యాలు వీరి తల వీరి కుటుంబాల్లో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా దేవుని దీవెనల ఆరోగ్య భాగ్యాలు, తలంపులు నెరవేరాలని. విశాఖపట్నం అగ్రపేటం పుట్టినరోజు జరుపుకుంటున్నాం బొడ్డేటి నిర్మలకు దేవుని దీవెనల ఆరోగ్య భాగ్యాలు, దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా కుటుంబ సభ్యులు. విజయవాడ మేత్రాసనం కె రమేష్ బాబు కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా దేవుని దీవెనల ఆరోగ్యాలు, తలంపులు నెరవేరాలని.
ఈ ఉద్దేశాలన్నింటి కోసం మనం ఈ దివ్య బలి పూజలో ప్రార్థించుదాం. ప్రత్యేకించి ఈరోజు మరి పునీత జోజప్ప గారు ఏ విధంగానైతే స్త్రీ సభ అనగా తల్లి మరియమ్మ, కుమారుడు యేసు ప్రభుని, తిరు కుటుంబాన్ని కాచి కాపాడారు, అనేక సార్లు అనేక విధాలుగా అనేక విపత్తుల నుంచి కాచి కాపాడారు. మరి మనల్ని కూడా ఈ సమయంలో, ముఖ్యంగా ఈ కరోనా సంక్షోభ సమయంలో వారి యొక్క వేడుదల ద్వారా మనం కూడా కాపాడబడాలని ఆ ప్రభుకు ప్రార్థన చేస్తూ, మన జీవితంలో ఒకవేళ అపనమ్మకం ఉన్నట్లయితే, మరి నమ్మి జోజప్ప గారు ముందుకు వెళ్ళారు దేవుని యొక్క మార్గంలో, ఒకవేళ మనలో అపనమ్మకం ఉన్నట్లయితే ఆ అపనమ్మకాన్ని తీసివేయమని ఈ దివ్య బలి పూజలో ఆ ప్రభుని మనసారా క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను పాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాం. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ అద్భుత సంకల్పానుసారము పునీత యోసేపుని నీ కుమారుని పరమ పవిత్ర మాతకు వరునిగా ప్రీతితో ఎన్నుకొంటివి. ఈ లోకములో మా పాలక సంరక్షణిగా గౌరవించు మేము అతని విజ్ఞాపన ప్రార్థనముగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును, మీ కుమారుడునైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము అపోస్తల కార్యములు 8వ అధ్యాయము వచనములు 1-8 వరకు. ఆనాటి నుండి యెరూషలేములోని క్రైస్తవ సంఘము క్రూరమైన హింసలు పాలయ్యను. అపోస్తలులు తప్ప విశ్వాసులందరూ యూదయ, జనులారా, ఆనందనాదముతో ప్రభును స్తుతింపుడు, కీర్తనలు పాడి అతని దివ్యనామమును మహిమపరపుడు. మీ స్తుతులతో అతనికి కీర్తిని ఆపాదింపుడు. నీ కార్యములు అద్భుతమైనవి. నీ మహాబలమును చూచి శత్రువులు నీ ముందట వంగి దండము పెట్టుదురు. అందరూ హల్లెలూయా, 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 హల్లెలూయా. లోకములోని ప్రజలెల్లరూ నిన్ను పూజింతురు, నిన్ను కీర్తించి స్తుతింతురు, నీ దివ్యనామమును స్తుతింతురు అని మీరు ప్రభువుతో నుడువుడు. 2 ప్రభు క్రియలను గమనింపుడు. నరుల కొరకు అతడు చేసిన అద్భుత కార్యములను చూడుడు. అందరూ హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయన సముద్రమును ఎండిన నేలగా మార్చెను. మన ప్రజలు నది గుండా నడిచిపోయిరి. ఆయన కార్యములకు గాను మనమచ్చట ప్రమోదము చెందితిమి. ఆయన సదా పరాక్రమతో పరిపాలన చేయను. అందరూ హల్లెలూయా, 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 హల్లెలూయా. నీతిమంతుడు, నీతిమంతుడు, రక్షకుడు యేసు నీతిమంతుడు.
నీతిమంతుడు నీతిమంతుడు రక్షకుడు యేసు నీతిమంతుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. నీతిమంతుడు నీతిమంతుడు రక్షకుడు యేసు నీతిమంతుడు. నీతిమంతుడు నీతిమంతుడు రక్షకుడు యేసు నీతిమంతుడు. నీతిమంతుని ప్రార్థన ఆలకిస్తాడు, నిత్యము ఆయుష్షును దయచేస్తాడు. నీతిమంతుని ప్రార్థన ఆలకిస్తాడు, నిత్యము ఆయుష్షును దయచేస్తాడు. నీతి కార్యములు నాతో చేయిస్తాడు, నీతి కార్యములు నాతో చేయిస్తాడు. నిత్యము నా విజయములో చేయిస్తాడు. హల్లే హల్లెలూయా 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 హల్లే హల్లెలూయా. నీతిమంతుడు నీతిమంతుడు రక్షకుడు యేసు నీతిమంతుడు. నీతిమంతుడు నీతిమంతుడు రక్షకుడు యేసు నీతిమంతుడు. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు వ్రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త అధ్యాయము 6 వచనాలు 35 నుండి 40 వరకు. యేసు, నేనే జీవాహారమును, నా యొద్దకు వచ్చువాడు ఎన్నటికిని ఆకలిగొనడు, నన్ను విశ్వసించువాడు ఎన్నటికిని దప్పికగొనడు. నేను మీతో చెప్పినట్లు మీరు నన్ను చూచియు విశ్వసించుటలేదు. నా తండ్రి నాకు వసుగు ప్రతివాడు నా యొద్దకు వచ్చును, వానిని నేను ఎన్నడను త్రోసివేయను. ఏలన నేను పరలోకము నుండి దిగి వచ్చినది నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటకే కాని నా ఇష్టానుసారము చేయుటకు కాదు. అయినా ఆయన నాకు వసగినది ఏదియు పోగొట్టుకొనక అంతిమ దినమున దానిని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తము. కుమారుని చూచి విశ్వసించు ప్రతి వాడు నిత్య జీవమును పొందుటయే నా తండ్రి చిత్తము. అంతిమ దినమున నేను వానిని లేపుదును అని సమాధానమిచ్చెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. సువిశేష బోధన ద్వారా మన పాపములు క్షమించబడునుగాక. ఆమేన్. వియత్నాము దేశములో ఆర్చి బిషప్ వాన్ తువాన్, ఆర్చి బిషప్ని వియత్నాం ప్రభుత్వం, కమ్యూనిస్టు ప్రభుత్వం 13 సంవత్సరాలుగా ఖైదీ జీవితాన్ని విధించింది. 13 సంవత్సరాలు. మనం ఈరోజు కరోనా ఎన్ని రోజులు అవుతుంది? దాదాపు 1 నెల అవుతుంది అనుకుంటాను. అయితే ఆయన 13 సంవత్సరాలు ఖైదీగా గడిపాడు. ఆ తరువాత కూడా హౌస్ అరెస్టు చేసి విడుదలయ్యాడు. అయితే ఈయన జీవితంలో ఈరోజు క్రీస్తు ప్రభు చెప్పిన మాట అక్షరాల నిజమయ్యింది. ఏమిటా మాట? నేనే జీవాహారమును. వీరి జీవితంలో క్రీస్తు జీవాహారము అయ్యారు. ఆయన వ్రాసినది మనం కొద్దిగా చదివి విందాము.
నా హృదయములో క్రీస్తు హృదయము ప్రతిధ్వనించింది. నా జీవితము ఆయనది, ఆయనది నాది అనిపించింది. దివ్య సత్ప్రసాద ప్రభువు మమ్ముల్ని మా సమస్యల్లో బలపరిచాడు. రహస్యంగా నాతో పాటు ఉన్నవారు క్రీస్తుని ఆరాధించాం. 20వ శతాబ్దములో జైల్లో లాగా మమ్మల్ని 50 మందిని ఒక్కొక్క గ్రూపుగా విభజించారు. ఒకే మంచముపై ఒక్కొక్కరికి 50 సెంటీమీటర్ల చోటుని ఇచ్చారు నిద్రపోవడానికి. 50 సెంటీమీటర్. మాలో 5 కథోలికులు ఒకే దగ్గర ఉండేలా చూసుకునేవాళ్ళం. రాత్రి 9:30 గంటలకి లైట్లు ఆపి నిద్రపోవాలి. ఆ తర్వాత మంచముపై నేను వంగి నమస్కరించి దివ్య పూజను కంటతా చేసేవాడిని. ఆ తరువాత దివ్య సత్ప్రసాద ప్రభువుని దోమ తెరల కిందగా ఆ 5 అందించేవాడిని. సిగరెట్ పేపర్లు ని ఒక చిన్న సంచిగా తయారు చేసి దివ్య సత్ప్రసాద ప్రభుని అందులో ఉంచి అందరికీ అందించేవారు. దివ్య సత్ప్రసాద ప్రభువుని నా జేబు చొక్కాలో ఎప్పుడూ ఉండేవారు. ప్రతి వారము ఒకరోజు కమ్యూనిస్టు సిద్ధాంతాలపై బోధించేవారు. ఆ సమయంలో అందరినీ ఒక చోటకు తీసుకువచ్చి ఈ పని చేసేవారు. నాతో పాటు కథోలిక సహోదరులు ఈ చిన్న సంచిని అందరికీ 4 గ్రూపుల వారికి కూడా పాస్ చేసేవారము. యేసు మన మధ్యన ఉన్నారు అని అందరికీ తెలుసు. యేసు మన మధ్యన ఉన్నారని అందరికీ తెలుసు. రాత్రిలో మరి వంతులు వారీగా వంతులు వేసుకొని ఆ దివ్య సత్ప్రసాద ప్రభువుని మేము ఆరాధించేవారం. నిశ్శబ్ద సాన్నిధ్యములో దివ్య సత్ప్రసాద ప్రభువు అనేక విధాలుగా మాకు సహాయపడేవారు. ఎంతోమందిలో విశ్వాసము పెరిగింది. వారి ప్రేమ సేవా జీవితము అందరిపై ప్రభావం చూపించింది. బౌద్ధులు క్రైస్తవేతరులు సైతము విశ్వాసులయ్యారు. ఈ విధంగా క్రీస్తు ప్రేమ ప్రభావం అందరిపై పడింది. తద్వారా జైలు జీవితంలోని చీకటి జీవితంలో ఒక పాస్కా వెలుగు నింపింది. జైలు జీవితంలో చీకటి జీవితంలో ఒక పాస్కా వెలుగుగా మారింది. అంటే జైలు జీవితంలోని చీకటి జీవితంలో ఒక పాస్కా వెలుగు ఉదయించింది. తుఫానులో విత్తనం మొలకెత్తింది. చెరసాల ఒక సత్యోపదేశ పాఠశాల అయ్యింది. కథోలికులు చెరసాలలోని ఇతర ఖైదీలకు జ్ఞాన స్నానమిచ్చి జ్ఞానతండ్రులయ్యారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం గృహ నిర్బంధ జీవితం జైలు జీవితంగా భావిస్తూ ఉన్నాం. ఎంతోమందికి డిప్రెషన్ మూడు వస్తుంది. ఇంకా ఎన్ని రోజులు, ఇంకా ఎంత సమయం అన్న భావన. అయితే ఈరోజు ఆర్చ్ బిషప్ వాన్ థువాన్ మనందరికీ ఆదర్శం. ఆయనతో పాటు అక్కడ ఉన్న కథోలికులు ఏం చేయాలి? జైలు జీవితం, చీకటి జీవితం ఒక పాస్కా వెలుగుగా మారాలి. ఈరోజు మనం అనుకుంటున్న ఈ చీకటి జీవితం నిజంగా పునరుత్థాన క్రీస్తు ప్రభు మనలో ఉంటే, నిజంగా ఆయన మన జీవాహారం అయితే, ఆయన ఒక పాస్కా వెలుగుగా మారాలి. మనమే కాదు, మనతో పాటు మనం చూసేవారు, మన ఇంట్లో వారు, వారందరూ కూడా ఆ పాస్కా వెలుగుని
చూడగలగాలి ప్రియులారా. అంతేకాదు ఈ తుఫాను, ఇది ఒక తుఫాను లాంటిది. సడన్గా వచ్చింది, అకస్మాత్తుగా వచ్చింది, అసౌకర్యాలతో వచ్చింది, అయిష్టంగా మనందరికీ వచ్చింది. ఈ తుఫానులో ఒక విత్తనం మొలకెత్తింది. ఆ 13 సంవత్సరాల చెరసాల జీవితంలో ఒక విత్తనం మొలకెత్తింది. బౌద్ధులు, ఇంకా ఎవరు, క్రైస్తవేతరులు, వీరందరూ కూడా విశ్వాసం అనే బీజాన్ని ఇతర కథోలికుల చేత పొందారు ప్రియులారా. ప్రైజ్ ద లార్డ్. తుఫానులో ఒక విత్తనం మొలకెత్తింది. మరి ఈరోజు మన పరిస్థితి ఏంటి? ఇది ఒక అవకాశంగా మనం తీసుకోవాలి, దేవుడిచ్చిన అవకాశంగా తీసుకోవాలి. జీవితం అనేది నువ్వు చెప్పినట్లుగా జరగదు, దేవుడు ఇచ్చింది జరుగుతుంది. అందుకే అంటారు దేవుని చిత్తమే మన ఆనందము. గాడ్స్ విల్ ఈజ్ అవర్ హ్యాపీనెస్. ఇది నీకు అర్థమవుతుందా? నేనే జీవాహారమును, నన్ను విశ్వసించువాడు ఎన్నటికి ఆకలి కొనడు, ఎన్నటికి దప్పిక కొనడు. ఈరోజు మనం దప్పిక కొంటున్నాము. దేనికి? దానికి, దీనికి, దీనికి, దానికి. మేబీ సినిమా చూడలేదేమో, మేబీ అది చూడలేదేమో, అక్కడికి వెళ్ళడం లేదో, సోషలైజేషన్ లేదేమో. ఇవన్నీ కూడా ఆకలి, దప్పిక అనేది ఎప్పుడు మనలో పోతుంది అంటే, ఎప్పుడైతే క్రీస్తు ప్రభు జీవాహారం అవుతాడో అప్పుడు చెరసాల ఒక సత్యోపదేశ పాఠశాల అవుతుంది. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ప్రియులారా, చెరసాల జీవితము లాంటి జీవితము ఒక సత్యోపదేశ పాఠశాల కావాలి అంటే మన బిడ్డలకి మనం దీన్ని ఒక సత్యోపదేశ పాఠశాల చేయాలి. నీ భార్యకి భర్త, భర్తకు భార్య. ఇక్కడ తిరు కుటుంబంలో కూడా జోజప్ప గారు మరియమ్మ గారికి జోజప్ప గారు ఒక సత్యోపదేశ పాఠశాల అయ్యారు. ఈ జీవితంలో ఇక్కడ ఈ ఫాదర్ ఆర్చ్ బిషప్ వాన్ థువాన్ గారు ఒక పాఠశాలగా తీసుకువచ్చారు చెరసాల జీవితాన్ని. యేసు ప్రభు బోధ అటువైపు మరి కమ్యూనిస్టు సిద్ధాంతాలు బోధిస్తూ ఉన్నప్పటికి కూడా యేసు ప్రభు బోధ ఇక్కడ జరిగింది. మరి ఇక్కడ ఏం జరుగుతుంది? ఎక్కువ సమయము దీని గురించే మాట్లాడుకుంటూ ఉన్నాం. కొంచెము సమయము దివ్యవాక్కుని మనం పఠించాలి, దివ్యవాక్కుని చదవాలి. అందరం కలిసి, కుటుంబం అంతా కలిసి దేవుడు ఏం చెబుతున్నాడు ఈ సమయంలో మాట్లాడాలి ప్రియులారా, మాట్లాడాలి. దేవుణ్ణి మాట్లాడనివ్వాలి, మనం వినాలి, ప్రార్థన చెయ్యాలి, దేవుని ప్రకారం మనం జీవించాలి. ఈరోజు మన పిల్లలకి మనం ఒక ఆదర్శంగా ఉండాలి. ఇది ఇంతకంటే నీ పిల్లలతో పాటు నీకు ఇంతకంటే మంచి అవకాశం ఇంకెప్పుడు కూడా రాదు. జీవిత సత్యాలు, నిగూఢమైన లోతైన సత్యాలు నీ పిల్లలకు చెప్పడానికి ఇంతకంటే మరొక గొప్ప అవకాశం దేవుడు నీకు ఇవ్వడు ఎప్పుడు కూడా. నీ పిల్లలకి ఒక సత్యోపదేశ పాఠశాలగా ఈ గృహ నిర్బంధ జీవితాన్ని మలుచుకోవాలి. గమనించండి, బౌద్ధులు, ఇతర క్రైస్తవులు దేవుణ్ణి నమ్మారు, విశ్వసించారు. మరి ఈరోజు మనల్ని చూసి, మనలో ఉన్న ఆనందాన్ని చూసి ఆ డిప్రెషన్ అనేది ఉండకూడదు. మనలో ఆనందం ఉండాలి. మనం దేవుని బిడ్డలం. మనకి ఇతరులకి తేడా ఏంటి? క్రీస్తుని నమ్ముకున్న మనకి ఇతరులకి తేడా ఏంటి? పౌలు అంటున్నాడు, మీరు అన్యుల వలె చనిపోయినప్పుడు విచారంతో ఉండాల్సిన పని లేదు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు కూడా, ఈ సంక్షోభ సమయంలో కూడా దేవుని రక్షణ అనుగ్రహంగా మీరు స్వీకరించాలి. సువార్తీకరణ ఒక అవకాశంగా తీసుకోవాలి. ఈరోజు దివ్యవాణి టీవీ దీన్ని అవకాశంగా తీర్చుకొని సాధ్యమైనంత వరకు, మనకు అవకాశం ఉన్నంత వరకు సువార్తీకరణ చేస్తూ ఉంది ప్రియులారా. మరి మీరు కూడా ఆ పని చేయాలి. ఈరోజు మనకి క్రీస్తు నిజమైన ఆహారమా? ఒకసారి ప్రశ్నించుకోవాలి. ఇక్కడ 3 బోధలు ఒకేసారి ముత్యాల్లా మనకు అందిస్తూ ఉన్నాడు యోహాను. మొట్టమొదటిది, నేనే జీవాహారము అంటే ఏంటి? ఇక్కడ నన్ను ఆశ్రయించేవానికి ఆకలి దప్పిక ఉండదు. ఈరోజు మన ఆత్మలకి ఆహారము యేసు ప్రభువే. ప్రియ సహోదరి సహోదరులారా, పాపము వల్ల మనకు దప్పిక, దాహము, ఆకలి వేస్తుంది. మరి ఆ యేసు ప్రభు యొక్క గురుత్వము, ఆ యేసు ప్రభు యొక్క మధ్యవర్తిత్వము, ఆ యేసు ప్రభు అర్పించిన పాప బలి
ఆయన అనుగ్రహము, ఆయన ప్రేమ, ఆయన శక్తి మనల్ని సంతుష్టుల్ని చేస్తూ ఉంది. దాని ఉద్దేశం అదే ప్రియులారా. మామూలుగా రోజు కూడా ఏమీ లేకపోయినా పర్వాలేదు, కానీ అన్నీ లేకపోయినా అన్నం లేకపోతే నడవదు. మనం చాలామంది మాంసాహారులు ఉంటారు, కొంతమంది శాకాహారులు ఉంటారు. మాంసం తినేవాళ్ళు ఉంటారు. ఈ రోజుల్లో మాంసం తింటున్నాం, మనం తగ్గించేసాము, ఎందుకంటే ఏ సమస్య వస్తుందని చెప్పేసి. కానీ అన్నం ఉండాలి తప్పనిసరిగా. దాంతోపాటు ఏదో ఒకటి వేసుకుంటాం, పాలు పోసుకుంటాం, లేకపోతే మజ్జిగ పోసుకుంటాం, పెరుగు వేసుకుంటాం, లేకపోతే పచ్చడి వేసుకుంటాం, లేకపోతే కూర వేసుకుంటాం, కానీ అన్నం సరిగా ఉండాలి. అట్లాగానే మనకి పాశ్చాత్య దేశస్తులకి బ్రెడ్ ఉండాలి. అందుకే ప్రభు అంటాడు, నేనే జీవాహారం, ఐ ఆమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్. ఇక్కడ ప్రియ సహోదరి సహోదరులారా, అది లేకుండా జీవితము లేదు. ఇక్కడ యేసు ప్రభు యొక్క శరీరము, యేసు ప్రభు యొక్క రక్తము, ఆయన నీతి, ఆయన అనుగ్రహము మనకి ప్రతిదినము కూడా కావాలి. జీవాహారము ప్రతిదినము కావాలి. ఇది మనం అర్థం చేసుకోవాలి ఈరోజు. మరి మన యొక్క మనస్సాక్షి, మన యొక్క హృదయములో, మన యొక్క ప్రేమలో ఆ ఆకలి మనకు కనపడుతూ ఉంది ప్రియులారా. క్రీస్తు మాత్రమే ఈ ఆకలిని తీర్చగలడు. ఆయన దగ్గరకు వచ్చే వారిని ఆయన చెప్తూ ఉన్నాడు, దప్పిక కొనడు, ఆకలి ఉండదు అని చెప్పేసి. ఎందుకంటే ఆయన తీరుస్తాడు. ఇక రెండవది, నా చెంతకు వచ్చే వారిని నేను పోగొట్టుకున్నానని క్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ పాపాన్ని గుర్తించి తమ నిస్సహాయతను తెలుసుకొని క్రీస్తును నమ్మితే అలాంటి వారిని దేవుడు స్వీకరిస్తాడు. ఈరోజు మనం కూడా దావీదు రాజులాగా సంక్షోభంలో ఉన్న ఈ సమయంలో మన పాపాన్ని గుర్తించి మన నిస్సహాయతని ఆ ప్రభువుకు తెలిపితే తప్పనిసరిగా ఆ ప్రభు మనల్ని చేరదీస్తాడు. ఇక మూడవది, తండ్రి చిత్తము. ఇక్కడ తండ్రి చిత్తము ప్రకారము ఎవరైతే విశ్వసిస్తారో వారికి నిత్య జీవితాన్ని ఇస్తాను. కానీ వాళ్ళు ఏం చేయాలి? యేసు ప్రభు వైపు చూడాలి. తన వైపు చూచిన వారిని. ఈరోజు మనం ఎక్కడెక్కడ చూస్తున్నాము? సరే, టీకాలు అవన్నీ వస్తాయి, కానీ దేవుని వైపు చూడాలి. ఇంత జరుగుతూ ఉన్నా మనం దేవుని వైపు చూడగలుగుతున్నామని ఒకసారి ప్రశ్నించుకోవాలి ప్రియులారా. కంచు సర్పాన్ని చూశారు, ఏమయ్యారు? ఆ కాటుకు బలైన వాళ్ళు ఏమయ్యారు? జీవం పొందారు. ప్రపంచము, ఇక్కడ 3 శక్తులు ఉన్నాయి. ఒకటి లోకం, రెండవది శరీరం, మూడవది సైతాన్. ఈ మూడింటి వల్ల మనకు అటాక్స్ ఉంటాయి. లోకం, శరీరము కూడా ఎన్నో రకాలుగా మనల్ని కొంగదీస్తూ ఉంది, ఎన్నో రకాలుగా ఆకలి దప్పికల్ని మనకి పుట్టిస్తూ ఉంది. సైతాను. ఈ మూడిటి వల్ల సురక్షితంగా దేవుడు కాపాడుతాడు. మరి ఈరోజు పునీత జోసెఫ్ గారిని గురించి మనం ఆలోచిస్తూ ఉన్నట్లయితే, ధ్యానిస్తూ ఉన్నట్లయితే, ఇక్కడ జోసెఫ్ గారు ఒక మంచి తండ్రిగా, ఒక మంచి భర్తగా మనకు కనపడుతూ ఉన్నాడు. జోసెఫ్ గారు ఇలాంటి సంక్షోభాలని ఎన్నో ఎదుర్కొన్నాడు. మనం ఈరోజు ఎదుర్కొంటూ ఉన్న సంక్షోభాలని ఆయన మొట్టమొదటిగా యేసు ప్రభు యొక్క జన్మతోనే ఆయన ఎదుర్కొన్నారు. ఎందుకంటే అసౌకర్యాలని ఆయన ఎదుర్కొన్నాడు. మరి అట్లాగానే అకస్మాత్తుగా ఆయన ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్ళాల్సి వచ్చింది. మనం గమనించినట్లయితే యేసు ప్రభువు పాలక తండ్రి జోసెఫ్ గారు తన భవిష్యత్తు కన్నా దేవుని పిలిపే ముఖ్యమైన నమ్మిన వ్యక్తి. తన భవిష్యత్తు కన్నా, తన కెరియర్ కన్నా వొకేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ మై కెరియర్ అని నమ్మిన వ్యక్తి. ఈరోజు ఈ గుణపాఠాన్ని ఈ సంక్షోభ సమయంలో మనందరికీ జోసెఫ్ గారి ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. మత్తయి సువార్త 2వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ఈజిప్తుకు వెళ్ళి, నజరేతును విడిచిపెట్టి ఈజిప్తుకు వెళ్ళు. దేశంగా దేశం వెళ్ళమన్నాడు దేవుడు. మరి ఎవరి కోసం? తన కోసం వెళ్ళలేదు, కుటుంబం కోసము,
తిరు కుటుంబం కోసం ఈరోజు అమెరికా వెళ్తున్నారు చాలామంది, వాళ్ళ కోసం వెళ్తున్నారు. తల్లిదండ్రులు విడిచిపెట్టి వెళ్తున్నారు, మంచిదే. కొంతమంది తండ్రులు కూడా, భర్తలు కూడా వాళ్ళ కెరీర్ ముఖ్యమని చెప్పేసి దూరంగా వెళ్ళిపోతున్నారు, మనం చూస్తూ ఉన్నాం. తమ బిడ్డల కన్నా జాబ్ ముఖ్యమని చెప్పి వెళ్ళేవాళ్ళు కూడా ఉన్నారు. కొన్నిసార్లు మరి గడవక వెళ్ళేవాళ్ళు ఉన్నారు, కొన్నిసార్లు కుటుంబం కోసం త్యాగం చేసి వెళ్ళేవాళ్ళు, కొన్నిసార్లు వాళ్ళ కెరియర్ మీద దృష్టితోటి వెళ్ళేవాళ్ళు కూడా ఉన్నారు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాము, తల్లి కూడా పిల్లల్ని డే కేర్ సెంటర్లోనే పెట్టేసి తల్లిదండ్రులు, లేదా వాళ్ళ నాయనమ్మ దగ్గర తాతయ్య దగ్గర పడేసి ఎక్కడికి వెళ్తున్నారు, అమ్మమ్మ దగ్గర పడేసి ఎక్కడికి వెళ్తున్నారు, ఉద్యోగాలకు వెళుతూ ఉన్నారు. అంటే ఇక్కడ మనం గమనించాలి, ఒక బ్యాలెన్స్ ఉండాలి. ఇక్కడ మనం చూసినట్లయితే తల్లిదండ్రుల ప్రాధాన్యము పని ముఖ్యమా, మనం ఒకసారి ఆలోచించాలి. మనం గమనించినట్లయితే మన తల్లిదండ్రులు కూడా, మా తల్లి ఉంది, అట్లాగనే మా నాయనమ్మ ఉన్నది, వాళ్ళు కూడా పనికి వెళ్ళేవాళ్ళు, 4-5 మైళ్ళు నడిచి వెళ్ళేవాళ్ళు పొలాలకి. కానీ బ్యాలెన్స్ ఉండేది వాళ్ళ జీవితంలో, ఇటు కుటుంబం అటు పని. ఈ బ్యాలెన్స్ అనేది మనకు కావాలి. ఎక్స్ట్రా ఇన్కమ్ కోసము నీ పిలుపుని నీవు వదిలిపెట్టి నీ కెరీర్ వెంట నువ్వు పడకూడదు. ఈరోజు బిజినెస్, చాలామందికి బిజినెస్ ప్రధానము, ఒక భర్తకి ఒక తండ్రికి కాదు, నీ పిలుపు ప్రధానం. అది మన జోజప్ప గారు చేసి చూపించాడు. జోజప్ప కుటుంబానికి అంకితమయ్యాడు, కుటుంబ అవసరాలు తీర్చాడు, దేవుని పిలుపుని పొందాడు, దేవుని పిలుపు ప్రకారం నడిచాడు, తన స్వార్థాన్ని త్యాగం చేశాడు. పిల్లల్ని పెంచడం కష్టంగా ఉందా ప్రియులారా? ప్రభు చెప్తూ ఉన్నాడు, లేచి నీ భార్యను తీసుకో అంటున్నాడు జోజప్పతోటి. నీ భార్యను తీసుకో, దేవుడు చెప్తూ ఉన్నాడు. ఒక భర్తగా, తండ్రిగా, చాలామంది అనుకుంటారు రక్త సంబంధం ఒకటే నిన్ను తండ్రిగా చేస్తుంది. తప్పు అది. నీ యొక్క బాధ్యతలో నీవు తండ్రి అవుతావు ప్రియ సహోదరి సహోదరుడా. ఈరోజు మరి కోవిడ్ విషయంలో మనం చూసినట్లయితే 2025 నాటికి అంచనాలు, దానికంటే ముందు అనుకుంటున్నాను నేను, 75% ఇంటి దగ్గర నుంచే పనిచేయబోతున్నారు. ఇది ఒక అవకాశంగా తీసుకో. రాబోయే దినాలలో మీరు ఎక్కడ ఉన్నా కానీ చాలా మార్పులు రాబోతూ ఉన్నాయి. చాలామంది ఇంటి దగ్గర నుంచే పనిచేయమని అడుగుతారు. అయితే ఇది ఒక బ్యాలెన్స్, ఎందుకంటే ఆ విధంగా చేయడం వల్ల నీకు ట్రావెల్ తగ్గిపోద్ది, అట్లాగానే ఈ టెన్షన్ తగ్గిపోద్ది. కానీ బ్యాలెన్స్ తయారు చేసుకో, పని చేసుకుంటూనే కుటుంబం. ఇది దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప అవకాశంగా పరిగణించుదాం. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈరోజు పునీత జోజప్ప గారి ఆదర్శాన్ని తీసుకొని దేవుని యొక్క పిలుపు మేరకి కుటుంబానికి అంకితమయ్యాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే యేసు ప్రభువు మరి జీవాహారం అయ్యాడు. అట్లాగానే జోజప్ప గారు కుటుంబానికి ఒక పెద్ద దిక్కుగా, లీడర్షిప్ అంటే కేవలం ప్రియ సహోదరి భర్త ఒక లీడర్. ఈరోజు నీ కుటుంబంలో ఇందాక మనం విన్నట్లుగా ఏం జరిగింది, అక్కడ చీకటిలో పాస్కా వెలుగు వెలిగింది. ఈ చీకటిలో పాస్కా వెలుగును వెలిగించాల్సింది ఎవరు? కుటుంబ యజమానిగా, భర్త, తండ్రిగా నీవు వెలిగించాలి. అంతేవిధంగా ఇంకొకటి జరిగింది, తుఫానులో విత్తనం మొలకెత్తింది. మరి ఈ తుఫానులో నువ్వు ఏ విత్తనం మొలకెత్తడానికి ప్రయత్నం చేస్తున్నావు? దేవుడు అనే విత్తనం, విశ్వాసం అనే విత్తనం మొలకెత్తించాలి నీ బిడ్డల్లో, నీ భార్యలో, నీ భర్తలో. ఇది అనువైన సమయం. అంతేకాదు చెరసాల ఒక సత్యోపదేశ పాఠశాల అయ్యింది. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈరోజు జోజప్ప గారి జీవితంలో కూడా ఈ అసౌకర్యం అనే జీవితము, చెరసాల జీవితము, నిర్బంధించబడే జీవితం, ఎందుకంటే హెరోదు రాజు ఆయన వెంటపడుతూ ఉన్నారు. ఇలాంటి స్థితిలో కూడా దేవుడు ఒక పాఠశాల చూపించాడు. అంటే దేవుని సత్యోపదేశ పాఠశాల, అంటే దేవుని ఉపదేశం అనే పాఠశాల ఆ ఇంటిలో జోజప్ప గారు కూడా చూడగలిగాడు. మరి మనం ఏంటి పరిస్థితి? నీవు ఈ చెరసాల సమయంలో నీవు కూడా సత్యోపదేశ పాఠశాల చూడగలుగుతావా నీ బిడ్డలతో పాటు? ఒకసారి ప్రశ్నించుకో. ఎప్పుడైతే క్రీస్తు ప్రభుని జీవాహారం అవుతాడో, సత్ప్రసాద ప్రభువుకి అంత శక్తి ఉన్నది, అంత బలం ఉన్నది. మరి ఆయన ఎందుకు విశ్వసిస్తూ ఉన్నావా నీవు? ఈరోజు ఈ టీవీ స్క్రీన్ ద్వారా, ఈ టీవీ కెమెరా ద్వారా నీ ఇంటిలోనికి ప్రభు ప్రవేశిస్తూ ఉన్నాడు.
నువ్వు కనుక స్వీకరించినట్లయితే ఆయన నిజమైన ఆహారము, నా జీవితానికి కావలసిన ఆహారము నువ్వు స్వీకరించినట్లయితే వచ్చేసి రగిలించుమని, వెలిగించుమని, మీకు మాకు బోధించుమని. ఓ ప్రభు ఆమెన్ చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభు ఆమెన్ చేయి ప్రార్థన ఆలకించండి. పరిశుద్ధుడైన తండ్రి, ఆ రోజు ఎంతో మంది బౌద్ధులు, మరి ముఖ్యంగా క్రైస్తవేతరులు కూడా విశ్వసించి దివ్య సత్ప్రసాద పవుని ఆరాధించి ఆయన సాన్నిధ్యంలో, నిశ్శబ్ద సాన్నిధ్యంలో అనేక అద్భుతాలు చవిచూసి మనో ఉల్లాసాన్ని పొంది మరి సువార్తీకరణ చేపట్టావు. ఎంతోమంది జ్ఞానస్నానం తీసుకున్నారు. ఈరోజు ప్రభువ మరి దివ్యవాణి దాతల ద్వారా మీరు సువార్తీకరణ చేపట్టిన ఈ యజ్ఞంలో ప్రభు వారందరినీ ఆశీర్వదించమని పేరు పేరున మీకు సమర్పిస్తూ ఉన్నాం. ఈరోజు ఎంతోమంది 2 చేపలు 5 రొట్టెల ద్వారా, ఎంతోమంది ప్రభువ అనేక భూరి విరాళాల ద్వారా వారికున్న దానిని ప్రభువ మీకు అర్పిస్తూ ఉండగా వారి మనస్సుని ఒక్కసారి చూడు నాయన. వారి జీవితాల్లో ఏది అవసరమో వారికి దయచేయి తండ్రి. ఈ సువార్తీకరణ అనేది ఒక మహా ఉద్యమంగా మలచమని, మరి ముఖ్యంగా ఈరోజు దివ్య బలి పూజలు సమర్పించే ప్రతి ఒక్కరిని పేరు పేరును మీకు సమర్పిస్తూ ఉండగా వారిని ఆశీర్వదించండి ప్రభువ. అనేక బిడ్డలు బాధపడుతున్నారు నాయన. ఈ కోరలు తండ్రి, ఇదిగో ఈ చెరసాలలో బంధించబడిన ఈ సమయంలో ప్రభు అనేక బిడ్డలు నీ కోసం దాహముతో దప్పికతో ఉన్నారు ప్రభువ. జీవాహారమైన యేసయ్య, ఎదుగో ఈరోజు నీ సువార్తను కేవలం నీ మాటలనే కాదు ప్రభువ, నీ ఆత్మీయంగా నిన్ను స్వీకరించే బిడ్డలుగా వీరందరిని దీవించమని ఓ ప్రభువా ఆమేన్ చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా ఆమేన్ చేయి ప్రార్థన ఆలకించండి. పరిశుద్ధుడైన తండ్రి, తుఫానులో విత్తనాన్ని మొలకెత్తించావు. నీకు మాత్రమే ఆ శక్తి ఉన్నదయ్యా. ఈరోజు మాకు భవిష్యత్తు కనబడడం లేదు, అంధకారముగా ఉన్నది. మరి ఆ రోజు యోసేపుని, జోజప్ప గారిని ఏ విధంగానైతే తుఫానులో, తిరుకుటుంబములో తుఫాను వచ్చినప్పుడు ప్రభువ, ఆ బిడ్డకి రక్షణ లేనప్పుడు తల్లిదండ్రులు ప్రభువ ఎంతో తండ్రి మరి భయాందోళనలో ఉన్నప్పుడు మాలాగాని ఈ సమయంలో ప్రభువ నీవు దూతల ద్వారా వర్తమానాలను పంపావు, మార్గాన్ని చూపించావు. మరి మాకు కూడా మార్గాన్ని చూపించు ప్రభువ. ప్రత్యేకించి ఈ సమయంలో ప్రభువ తుఫానులో నీ విశ్వాసాన్ని మొలకెత్తింపచేయనాయన. నీకు అంటి పెట్టుకునే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించమని, దగ్గరకు తీసుకోమని అడుగుతూ ఉన్నాం తండ్రి. ఈరోజు ప్రభువ మా జీవితాల్లో చెలరేగిన ఈ తుఫానులో నీ విశ్వాస బీజాలని దృఢంగా మాలో నాటుమని. మీరు విశ్వసించట్లేదని ప్రభు అంటున్నాడు. విశ్వసించండి, నేను నిత్య జీవితాన్ని ఇస్తానంటున్నాడు, అంతిమ దినాన్ని లేపుతానని చెప్తూ ఉన్నాడు ప్రభువ. ఇదిగో ఆయన మాకు వాగ్దానాన్ని ఇస్తున్నాడు ప్రభువ. మరి ఆ వాగ్దానాలను మేము నమ్మినైనా విశ్వాసముతో మేము మొలకెత్తించబడే విధంగా మమ్మల్ని దీవించమని, మరి ముఖ్యంగా ప్రభువ మా బిడ్డలకి ఈ చెరసాల జీవితాన్ని ఒక సత్యోపదేశ పాఠశాలగా మేము ఏర్పాటు చేసుకునే శక్తిని మాకు దయచేయమని. మాకు మాత్రమే కాదు ప్రభువ, మా బిడ్డలకు మాత్రమే కాదు, మాకు కూడా ఇది ఒక సత్యోపదేశ పాఠశాల అయి ప్రభువ అనేక మంది బిడ్డలకి తండ్రి, ముఖ్యంగా అనేక అన్యులకి ప్రభువ, ముఖ్యంగా తండ్రి ఇది ఒక పాఠశాలగా మా జీవితాలను మలచుమని ఓ ప్రభువా ఆమేన్ చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా ఆమేన్ చేయి ప్రార్థన ఆలకించండి. పరిశుద్ధుడైన తండ్రి, పునీత జోజప్ప గారు మరి ఒక మంచి తండ్రిగా, ఒక భర్తగా మెలిగాడు. ఆయన తన స్వంత స్వార్థము కంటే, ఆయన కెరియర్ కంటే మరి దైవ పిలుపునే మిన్నగా భావించాడు. స్వార్థము త్యాగము చేశాడు ప్రభువా. అలాగనే తండ్రి ఈరోజు భర్తలు, అనేక మంది తండ్రులు ప్రభువ బాధ్యతంగా మెలిగిన ఆయన ఈరోజు ఒక నాయకత్వాన్ని వహించే వారికి వారిని ఆశీర్వదించమని. జోజప్ప గారిలా ప్రభువ మరి కుటుంబానికి ఆహారంగా తయారై, కుటుంబానికి ప్రభువ స్వాంతనిచ్చే నాయకులుగా వారిని మలచమని. ఇప్పుడు ఈరోజు ఈ దివ్య బలి పూజను చూస్తూ ఉండగా అనేక మంది కుటుంబాలలో ప్రభువ భర్తలుగా ఉన్న వారిని, భార్యలు, ముఖ్యంగా
తల్లిదండ్రులుగా ఉన్న వారందరినీ ఆశీర్వదించండి. ప్రత్యేకించి ఈ సమయంలో ప్రభువ ఇంటి యజమానులు దీవించండి. వారు ప్రభువ విశ్వాసములో కూడా నాయకత్వాన్ని వహించే బిడ్డలుగా దీవించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఇప్పుడు మౌనంగా మీ విన్నపాలని ఆ ప్రభువుకి మనసారా వేడుకోండి, మనసారా విన్నవించుకోండి. ఈ మామనవులన్నింటినీ మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. నీ వాక్య ప్రేరణలు స్పందించిన ఈ హృదయం సమర్పించేదా ప్రభు ఈ దివ్య బలిను. స్వీకరించుము దేవా సంధించుమయా, సదయా నీ ప్రేమలో మము నిలుపుమయా. నీ వాక్య ప్రేరణలు స్పందించిన ఈ హృదయం సమర్పించేదా ప్రభు ఈ దివ్య బలిలో. నా హృదయ సీమలో చిగురించిన ఆశలు, మా మానస మందిరాన కలిగిన భావాలు నీ పాద పూజకే అర్పించుచున్నాము. దయతోడ చేకొని దీవించు స్వామి, దీవించు స్వామి. నీ వాక్య ప్రేరణలు స్పందించిన ఈ హృదయం సమర్పించేదా ప్రభు ఈ దివ్య బలిలో. సహోదరి సహోదరులారా, మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లుగా ప్రార్థించుము. ప్రభు తన నామస్తుతి మహిమ కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. పవిత్రుడవైన తండ్రి, ఈ స్తుతి బలిని అర్పింప సిద్ధపడుచున్న మేము దీనతతో నిన్ను ప్రార్థించుచున్నాము. ఈ లోకములో నీ జనితైక కుమారుని తండ్రి వలె కాపాడు భాగ్యమును పునీత యోసేపునకు దయచేసితివి. అతని ప్రార్థనా సహాయమున మా మానవ కృషి సఫలీకృతమగునట్లు అనుగ్రహించుము. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చుడును మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట పునీత యోసేపు పండుగ దినమున నిన్ను స్తుతించి గణపరచి మహిమపరచుటయు యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైనా నీవు నీ నీతిమంతుని దేవుని కన్యమాత అయిన మరియకు భర్తగా అనుగ్రహించితివి. పవిత్రాత్మ ప్రభావం వలన జన్మించిన మీ జనితైక కుమారుడైన యేసుక్రీస్తును తండ్రి వలె సంరక్షించుటకు ప్రామాణికుడును వివేకవంతుడును నీతిమంతుడునైన ఆ సేవకుని నీ కుటుంబం అంతటికి యజమానునిగా చేసితివి. అతని ద్వారా దూతలు నీ మహత్వాన్ని పొగుడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు.
పరమండలమందలి బలవంతులను ఆనందపరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారితో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీనభావముతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న, ప్రభు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిజముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పాన్ని అందుకొని మీకు కృతజ్ఞతావందనాలు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజించుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనాలు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించేదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచిందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవాన్ని వసుగు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తాలందు పాలువారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా తుమ్మా బాలాగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణ చేయము. ఉత్థానముగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లి అయిన మరియమాతతోను, పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములు భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్.
ప్రియ సహోదరి సహోదరుడా, ఆర్చ్ బిషప్ తువాన్ని, కథోలికులను అనేక మందిని చెరసాలలో ప్రభావితం చేసింది దివ్య సత్ప్రసాద ప్రభు. ఇదే దివ్య సత్ప్రసాద ప్రభువు మన మధ్యన ఉన్నారు. చెరసాలలో వారికి బలాన్ని ఇచ్చాడు. 13 ఏళ్ల పాటు విశ్వాసముతో, ఉత్సాహముతో, ఉత్తేజముతో నింపబడ్డారు. ఈరోజు మనలో ఆ ఉత్తేజాన్ని దయచేయమని అడుగుదాం. నేనే జీవాహారం అని చెప్తూ ఉన్న ప్రభు తన ఆత్మ శరీర రక్తాలు దైవత్వముతో మనకి ఈ దివ్య బలి పూజ ద్వారా సొంతమవుతున్నారు, మనలోనికి వస్తున్నారు, మనల్ని రూపాంతరం చెందిస్తున్నారు. కాబట్టి నీలో నిరాశ నిస్పృహలు అనేవి ఉన్నట్లయితే, నీలో నిస్తేజం అనేది ఉన్నట్లయితే, నీలో బలహీనతలు ఉన్నట్లయితే, నీలో అనారోగ్యం ఉన్నట్లయితే, ఈరోజు కరోనా బాధితులను కూడా ప్రభు స్వస్థత చేయబోతున్నాడు ఈ దివ్య సత్ప్రసాద ప్రభు. ఆత్మీయంగా స్వీకరిస్తే చాలు, ఇదిగో అంగీ అంచును తాకితే చాలు నేను స్వస్థత పొందుతానని ఆ బిడ్డ నమ్మింది. ఈరోజు ప్రియ బిడ్డ, లేచి నిలబడి 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేయి. ప్రభువా, నీవే జీవాహారం, మమ్మల్ని నడిపించే జీవాహారము, మమ్మల్ని గెలిపించే జీవాహారము, మాకు స్వస్థతనిచ్చే జీవాహారము. ఆ ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థన ద్వారా మన జీవితాల్లోనికి ఆ ప్రభువుని ఆహ్వానించుదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజించబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయన్నము మాకు నేటికి అనుగ్రహించుము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించుము. మమ్ము శోధన యందు ప్రవేశపనివ్వక ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షించుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రాకను నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపములను లెక్కించక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షించుము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహించము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానాన్ని తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపాలను పరిహరించడి ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. శాశ్వత జీవం ఈ విందు, ఇల దైవ నివాసం ఈ విందు. శాశ్వత జీవం ఈ విందు, ఇల దైవ నివాసం ఈ విందు. నరజాతి నిత్య నిబంధనము, నజరేయుని నిజ దర్శనము, ప్రభు సన్నిధానమీ విందు. శాశ్వత జీవం ఈ విందు, ఇల దైవ నివాసం ఈ విందు. ఆది దంపతుల పాప కర్మముల విడుదల యోగం ఈ విందు. పాపరహితుని పుణ్య
కళ్యాణమీ విందు, పరమ సంజీవధార ఇదే, ఆత్మ సంతోష ద్వారమిదే, దివిని పరమాత్మ ధరను జీవాత్మ దివ్య సంగమం ఈ విందు, శాశ్వత జీవం ఈ విందు, ఇల దైవ నివాసం ఈ విందు, శాశ్వత జీవం ఈ విందు, ఇల దైవ నివాసం ఈ విందు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, జీవనదాయకమైన ఈ దివ్య సంస్కారముల ద్వారా మమ్ము సముద్ధరించిన నీ కొరకు మాత్రమే మేము జీవించుదుముగాక. నీతిమంతుడును విధేయుడునైన పునీత యోసేపు నీ రక్షణ ఉద్యమ పరమ రహస్యములను విశ్వాసపాత్రముగా నెరవేర్చెను. అతని ఆదర్శము, విజ్ఞాపన, ప్రార్థనల సహాయముతో మేము కూడా పరిశుద్ధముగాను నీతియుక్తముగాను జీవించుదుముగాక. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మిమ్మందరినీ కూడా ఈ పునీత జోజప్ప గారికి ప్రార్థన చేయడానికి ఆహ్వానిస్తూ ఉన్నాము. నా తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రార్థనలో పాల్గొనండి. మహిమ ప్రతాపముతో నిండిన పునీత యోసేపు మా దురితములందు మీ దాపు చేరుచున్నాము. మీ పరిశుద్ధ పత్ని యొక్క శరణమును అడిగిన పిమ్మట పూర్ణ నమ్మకముతో మీ శరణము కోరి వచ్చుచున్నాము. జన్మ పాపరహితోద్భవియగు దేవమాత మీదను బాలయేసుని మీదను మీకు ఉండిన ప్రేమను చూచి యేసు ప్రభువు తన దివ్య రక్తము చేత తెరచిన మోక్షము మేము చేరునట్లును మా అవసరములలో మీ మహాశక్తిని చూపి మాకు సహాయము చేయునట్లును మిమ్ము బ్రతిమాలు కొనుచున్నాము. పరిశుద్ధ కుటుంబమును మిక్కిలి వివేకముతో పరిపాలించిన వారా యేసు ప్రభుని ప్రజలను మీ శరణమందు కొనండి, ఆదుకొనండి. మమ్ము మిక్కిలి ప్రేమించడు తండ్రి, సకల పాపముల నుండి అశుద్ధము నుండి మమ్ము కాపాడండి. మహాబలము గల పోషకుడా, మేము పిశాచితో చేయు జగడములో మీరు మహోన్నత మోక్షము నుండి మమ్ము దయతో చూచి మాకు సహాయము చేయనవధరించండి. మరియు మీరు మరణాపాయము నుండి బాలయేసుని కాపాడినట్లుగా తిరుసభను శత్రువుల తంత్ర శోధనల నుండి సకల దురితముల నుండి కాపాడండి. మమ్ము నిత్యము మీ శరణములో ఉంచుకొనండి. మీ సుమాతృకను అనుసరించి మీ ఆదరువు క్రింద పరిశుద్ధులముగా జీవించి భాగ్యమైన మరణమును పొంది నిత్యానంద మోక్షము చేరునట్లు ప్రార్థించండి. ఆమేన్. మన మనవులన్నిటినీ
పునీత జోజెఫ్ గారి వేడుదలతో జత చేసి ఒక పరలోక మంగళవార జపతృత స్తోత్రం వేడుకుందాము గాక. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ మీ నామము నామము పూజించబడును గాక. పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుగన్న వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక నుండి మమ్ము రక్షింపు. దేవర ప్రసాదము చేత నిన్ను మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలు ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారు. పరిశుద్ధ మరియమ్మ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును సదాకాలం కలుగును గాక. పునీత జోజప్ప గారా, మా కొరకు వేడుకొనండి. ప్రియ సహోదరి సహోదరులారా, ఇదే విధంగా ప్రతి బుధవారం కూడా పునీత జోజప్ప గారిని మనం గౌరవిస్తాము. వారి గౌరవార్థము ఈ దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉంటాము. మరి ప్రత్యేకించి జోజప్ప గారి యొక్క వేడుదల, ముఖ్యంగా ఆయన తిరుసభ పాలకులు, మంచి తండ్రి, మంచి భర్త, అనేక అనుగ్రహాల కోసం జోజప్ప గారిని అడుగుతూ ఉంటారు. అనుమానాల్లో ఉన్న మరి ఇళ్ల కోసం, అట్లాగానే ఆర్థిక అవసరాల కోసం, మరి సంక్షోభాల్లో ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా జోజప్ప గారిని ఆశ్రయిస్తూ ఉంటారు. వారి యొక్క వేడుదల చాలా గొప్ప వేడుదల. ఎందుకంటే దేవునికి విధేయుడై అనేక త్యాగాలు చేసి తిరుకుటుంబాన్ని కాపాడారు కాబట్టి దేవుడు వారిని అమితంగా ఆశీర్వదించి వారి వేడుదల ద్వారా మనకు అనేక మేలులను తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఈ సమయంలో. కాబట్టి ప్రతి వారం ఈ సమయానికి తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు ఇంగ్లీష్లో ఈ కార్యక్రమం, ఇది ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. అదేవిధంగా రేపు గురువారం మీ అందరికీ తెలుసు, రేపు గురువారం ఏ రోజు? అద్భుత బాలయేసు గౌరవార్థం రేపు గురువారం మధ్యాహ్నం 12 గంటలకి, అట్లాగానే సాయంత్రం 6 గంటలకి. శుక్రవారం యేసు తిరు హృదయం భక్తి, అట్లాగానే శనివారం ఆరోగ్యమాత. ఆరోగ్యం కోసం మనందరం ప్రార్థన చేద్దాం. అయితే ఈ నెల మొదటి నుండి కూడా, అంటే వచ్చే నెల మే 1 నుండి కూడా ప్రత్యేకంగా మరియమాత పూజిత మాసం. మే నెల అనగానే మరియమాత అందరికీ గుర్తుకు వస్తుంది. మనం వీధుల్లో తర్వాత తేరు తిప్పుతూ ప్రత్యేకమైన ప్రార్థనలు గుడిలో చేస్తూ ఉంటాం. ప్రత్యేకమైన ధ్యానం చేస్తూ ఈ పూజిత మాసాన్ని గౌరవిస్తూ ఉంటాం, ఆచరిస్తూ ఉంటాం. అందుకే మే 1 నుండి 31 వరకు కూడా మరియమాత పూజిత మాస భక్తిని మనం ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రతిరోజు కూడా సాయంత్రము 5:40 దానికి ముందు జపమాల ఉంటుంది. అది అయిన వెంటనే ఎవరైతే కొనియాడుతూ ఉన్నారో వారి పేర్లు, వారి కోసము ఆ రోజు కొనియాడుతూ ఉంటారు వారు. అవి అయిన తర్వాత మనము పూజిత మాసంలో చేయవలసిన ప్రార్థన చేస్తాం. ఆ తర్వాత దివ్య బలి పూజ ఉంటుంది. మరి కొనియాడేవారు మరి 200 రూపాయలు చెల్లించి ముందుగా పేర్లు పంపించినట్లయితే స్క్రీన్ మీద ఉన్న నంబర్లకి మీరు దాంట్లో పాల్గొనవచ్చు. అయితే మీకు ఒకటి చెప్తున్నాను, ఎందుకు మరియమాత భక్తి చాలా ముఖ్యం అంటే 2 విధాలుగా సైతాను మనల్ని శోధిస్తూ ఉంది. ఒకటి శరీరము, 2 అవిశ్వాసము ద్వారా. ఈ 2 వైరస్లు ముఖ్యంగా మన మరియమాత యొక్క భక్తి ఎక్కువగా ఎక్కడైతే ఈ అంటు వ్యాధులు ప్రబలిన చోట మరియమాత శరణ్యము. ఎన్నో చోట్ల చరిత్రలో మనం చూసినట్లయితే. అదేవిధంగా రెండవది అవిశ్వాసాన్ని సైతాను విషం చిమ్ముతుంది. అవిశ్వాసం అనే విషాన్ని చిమ్ముతూ ఉంది. ఆ విధంగా దేవుని సహాయం కోసం మనం వెళ్ళాం. అందుకే ఈ రెండింటిని గెలవడానికి ఆమె నిలిచింది. కాబట్టి మొట్టమొదటిగా ఆమె విధేయించింది దేవునికి విశ్వాసిగా. అందుకే అవిశ్వాసాన్ని పారద్రోలాలంటే ఆమె సహాయం మనకు అవసరం. అట్లాగని అనుగ్రహ పరిపూర్ణురాలు. ఆమె ఎంతగా దేవుని విధేయించిందో అంతగా ఆమె యొక్క వేడుదల మనకు పనిచేస్తుంది. అందుకే ప్రియులారా, ప్రతి ఈ నెల అంతా కూడా మీరు మరియమాత పూజిత మాసాన్ని కొనియాడండి. తప్పనిసరిగా దేవుడు మిమ్మల్ని
అవిశ్వాసం అనే సైతాను కోరల నుండి, అదేవిధంగా వ్యాధులు, అంటు వ్యాధులు, కరోనా సైతము నుండి దేవుడు కాపాడునుగాక. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి సదా కాచి కాపాడి నడిపించుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. హల్లెలూయా, హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు, మరియా, యోసేపు మా కుటుంబాన్ని కాపాడుమా. ఎల్లప్పుడు దేవుని చిత్తం వెతికే అనుగ్రహం కురిపించుమా. యేసు, మరియా, యోసేపు మా కుటుంబాన్ని కాపాడుమా. ఎల్లప్పుడు దేవుని చిత్తం వెతికే అనుగ్రహం కురిపించుమా. యోసేపు గారా మా పాలక తండ్రి, మా కుటుంబాన్ని అర్పిస్తున్నాం. యోసేపు గారా మా పాలక తండ్రి, మా కుటుంబాన్ని అర్పిస్తున్నాం. కన్నీటి బాధలలో ఉన్న మమ్ము ఓదార్చి దయతో నడిపించుమా. ఓదార్చి దయతో నడిపించుమా. యేసు, మరియా, యోసేపు మా కుటుంబాన్ని కాపాడుమా. ఎల్లప్పుడు దేవుని చిత్తం వెతికే అనుగ్రహం కురిపించుమా. అనుగ్రహం కురిపించుమా.